హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమీనా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ దోశ అండ్ చట్నీ. ఫస్ట్ ఒక పెన్నంలో బుడ్డపప్పులు ఒక 200 గ్రామ్స్ తీసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఒక 5 మినిట్స్ వేయించుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఒక 3 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎన్నైనా తీసుకోండి, మీకు చట్నీ సరిపడిన. చూడండి ఫ్రెండ్స్, మన బుడ్డలు ఎర్రగా బాగా వేయించుకున్నాం. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకున్నాం కూల్గానికి. తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి టమాటాలు పచ్చిమిర్చి వేయించుకోవడానికి. నూనె కొంచెం బాగా వేడికిన తర్వాత పచ్చిమిర్చీలు, తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అవన్నీ బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నాకు తెలిసి ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకుంటే బాగుంటుంది. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత చేసుకున్న టమాటోస్ వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని తీస్తే చూడండి ఫ్రెండ్స్, మూత వేస్తే అట్టా ఏమైనా మాగిన తర్వాత ఇది మనం పక్కకి పెట్టుకోవాలి. ఇది కొంచెం కూల్ అయినంత వరకు మనం బుడ్డలు మిక్సీలోకి వేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ వేసుకొని ఇవి కూడా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన బుడ్డలు అయితే కూల్ అయిపోయినాయి. ఆ బుడ్డలు ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. చాలా మందికి డౌట్ వచ్చిండదు, మనం ఎందుకు పొట్టు తీసేలే. ఎందుకంటే పొట్టులో కూడా చాలా మంచి హెల్త్కి సంబంధించిన ఫైబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పొట్టు అయితే అసలు తీయద్దండి. చూడండి ఫ్రెండ్స్, మన చట్నీ ఇట్లా గట్టి అయిపోయింది. పచ్చిమిర్చికాయలు, టమాటోలు అన్నీ వేసుకొని ఇంకా నీళ్ళు మీ సరిపడంత నీళ్ళు వేసుకొని మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పెన్నంలో కొంచెం నీళ్ళు అట వేసుకొని కొంచెం ఆయిల్ అట అప్లై చేసుకోవాలి. ఒక దీన్ని తీసుకొని పేపర్ తీసుకొని, టిష్యూ పేపర్ తీసుకొని ఇప్పుడు దోశ వేసుకోవాలి ఫ్రెండ్స్. దోశ అది మీరు ఇంక దోశ తెలుసుకోవడం వస్తుంటే అనుకుంటున్నాను, నేను రాదని అయితే నేను చెప్పాను. తర్వాత మన దోశ 2 వైపులు బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మన దోశ చట్నీ 2 బాగా చేసుకుని సర్వ్. చూడండి ఫ్రెండ్స్, మన దోశ ఇంకా చట్నీ మన హోమ్ స్టైల్ చట్నీ ఫ్రెండ్స్, రాయలసీమ అండ్ హోమ్ స్టైల్ చట్నీ ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా తాతయ్య ట్రై చేసినాడు, సూపర్ అన్నాడు ఫ్రెండ్స్. దీనికి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి.